గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు సాటర్డే. నిన్న పార్టీ అయిపోయేసరికి లేట్ అయింది. అయినా సరే 9ంటికి జిమ్కి వెళ్తున్నా. అది సో తర్వాత జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఫర్నిచర్ షాప్ అంట, ఇల్లు రెనోవేషన్ ప్లాన్ చేస్తాను. అది వెళ్ళేసి చూసి మీకు చూపిస్తాను. తర్వాత ఏందని చూద్దాం. టైం 11 అయింది, జిమ్ అయిపోయింది, రెడీ అయిపోయా. ఫర్నిచర్ షాప్ అన్నా కదా, అక్కడికి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఏంటి పరిస్థితి అక్కడ. దాని తర్వాత కళ్యాణ్ అన్న ఒక చిన్న ఇన్విటేషన్ ఇచ్చాడు. అదే ఫ్లాట్, ఆ ఫ్లాట్ చూడటానికి రమ్మన్నాడు. వెళ్దాం అక్కడికి కూడా. ఈ ఫర్నిచర్ ఉన్నాయంటే ఇక్కడికి వస్తే పార్కింగే లేదు ఫ్రెండ్స్. ఎక్కడో ఊరు అవతల పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నా. అనవసరం కార్ వేసుకొచ్చాను. క్యాబ్లో వచ్చినా పోయింది. ఎంత బాగా అయిపోయాడు. పోదాం అన్నట్టు మర్చిపోయా, నిన్న మనం ఒక మైక్ ఆర్డర్ చేసాం కదా, అది ఈరోజు డెలివరీ అయింది. చూద్దాం, టెస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడే అనమాట షాపు. ఏదో ఉంది ఫర్ యుక్రైనియన్ లాంగ్వేజ్లో ఉంది, ఫర్ యుక్రైనియన్ పీపుల్. అది అదే L&F గ్రూప్ వాళ్ళు ఇంటీరియర్ చేస్తాం అంట్లో. ఇవి కిచెన్ మోడల్స్ అంట. ఏ మోడల్ బాగుందో కామెంట్ చేయండి. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, మోడల్ 5, మోడల్ 6. ఏది బాగుందో కామెంట్ చేయండి. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది గైస్ వాళ్ళతో. వాళ్ళు టోటల్ కిచెన్ సెటప్ చేయడానికి 6 లక్షలు అడుగుతున్నారు. అంటే ఓన్లీ వుడ్ వర్క్, వాళ్ళు చేసే వుడ్ వర్క్ 6 లక్షలు అంట కొటేషన్ ఇచ్చాడు. సో చూద్దాం. ఇంకా వేరే వాళ్ళు ఐకియా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ద బెస్ట్. ఓకే, అది అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అయింది. 3 గంటలు పట్టింది అక్కడ. సో ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చాము కూడా తినడానికి. ఆకలి అవుతుంది పొద్దున్న నుంచి అయిందల్లా. ఇది వచ్చేసి లిల్లీ బీస్ట్ అనమాట. తర్వాత కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. సో ఇప్పుడే లిల్లీ బీస్ట్లోకి వచ్చాం అనమాట. సో ఇక్కడ పిజ్జాను బర్గర్ ఆర్డర్ చేసాం. యాంబియన్స్ బాగుంది. సో చూద్దాం మరి ఫుడ్ ఎలా ఉందో. వింటర్ టీ అంత సినిమాను ఎండబెట్టిన ఆరెంజ్, ఆపిల్, cinnamon, and orange. not good, not at all good. సెకండ్ టైం ట్రై చేస్తున్నాం. అసలు బాగా చెప్పాను, మనకు బాగాలేదు. నేను పిజ్జా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి సలామీ స్పైసీ. ఆనియా వచ్చేసి బర్గర్ విత్ ప్రాన్స్ అండ్ ఫ్రైస్ అండ్ coleslaw. Now let's see the taste. Not spicy. They wrote it is spicy. It's not spicy. You like salami or you prefer that? It's salami. ఇది వచ్చేసి సలామీ. ఇటాలియన్ పిజ్జాలో ఉంటుంది. Nice. But it is not spicy. They wrote it is spicy. బర్గర్ కూడా తిని చెప్తా తర్వాత. నీకు ఒకటి చెప్పాలి పిజ్జా గురించి. ఇటలీలో ఈ సైజు పిజ్జా మొత్తం ఒకళ్ళే తినాలి.
షేర్ చేసుకుంటే సిగ్గుచేటు అనమాట, అంటే ఇటలీ వాళ్ళ ప్రకారం. సో పిజ్జా ఆర్డర్ చేస్తే ఇటాలియన్ పిజ్జా, అమెరికన్ పిజ్జా కాదు, ఇటాలియన్ పిజ్జా ఆర్డర్ చేస్తే ఫుల్గా మొత్తం మనమే తినాలి. ప్లేస్ మారింది, ప్లేటు మారింది, ఫుడ్ మారింది, ప్రైస్ బాగుంది, పిజ్జా యావరేజ్ ఉంది, బర్గర్ చూద్దాం ఎట్లుందో. ఇట్లుంటే మనకి నచ్చదు. బేసిక్గా ప్రాన్స్ బర్గర్ తినకూడదు, దొన్నతో చేసిన బర్గరే తినాలి. కానీ ఏం చేస్తాం, మంది కాదు ఇది. ఓకే, ఓవరాల్ 10/6 అంతా కలిపి. వీడు ఇంటీరియర్ మీద పెట్టిన శ్రద్ధ ఫుడ్ మీద పెట్టుంటే ఇంకా బాగుండేది. ఫుడ్ యావరేజ్, బిల్లు అబోవ్ యావరేజ్. వాడి ఇంటీరియర్ మీద పెట్టిన శ్రద్ధ అయితే ఫుడ్ మీద పెట్టుంటే ఇంకా బాగా క్లిక్ అయ్యేది. అది ఓకే, లెట్స్ గో టు కళ్యాణ్ అన్న. వన్ మోర్ థింగ్, టైం వచ్చేసి 3:30, చీకటి పడిపోయింది. అది ఇంకేడవడం కూర్చొని ఇక్కడ. నాకు తెలిసి ఇంకొక 10 daysలో 3ంటికి చీకటి అయింది. నాకు ఇప్పుడు అర్థమైంది వీళ్ళు క్రిస్మస్ లైటింగ్స్ ఎందుకు పెడతారు. 3ంటికి చీకటి పడితే లైటింగ్ కాదు, ఇంకేం పెట్టుకోవాలి. కళ్యాణ్ అన్న టెస్లా కార్కి బ్యాటరీ చేంజ్ చేస్తాను అనమాట. టెస్లాకి బ్యాటరీ పాడైపోయింది. సక్సెస్ఫుల్ గా రిపేర్ చేసా ఫ్రెండ్స్, బ్యాటరీ మార్చేసా. ఓకే, అది ఫ్లాట్ చూసేసి వచ్చామన్నమాట. ఇప్పుడు మీడియా ఎక్స్పర్ట్లోకి వెళ్ళి అది తీసుకుందాం. మన మైక్ తీసుకొని అక్కడి నుంచి కుక్కగాడికి ఏదో మెడిసిన్ కొనాలంట. ఏమంటారు ఇక్కడ, క్లస్ట్ అంటారు, మరి మన దగ్గరే ఉంటారు, ఐడియా లేదు నాకు. టిక్ ఇంగ్లీష్లో, తెలుగులో తెలియదు. యా, దానికి మెడిసిన్ ఉంటుంది, అది కొనాలి. అంతే, థ్యాంక్ఫుల్ చేపియాలి. లెట్స్ గో అండ్ నెక్స్ట్ గో టు హోమ్. రివ్యూ రేపు చేస్తానండి. ఇదిగోండి వచ్చినాయి మనకి. రిటర్న్ పాసిబుల్ ఉందా అని అడిగా, అది ఇయర్ ఫోన్స్ అనుకుంది. రిటర్న్ లేదండి. ఈ ఇయర్ ఫోన్స్ కాదు తల్లి, మైక్రోఫోన్స్. అంటే ఆ మైక్రోఫోన్స్ అయితే ఓకే అనేది 40 daysలో రిటర్న్ ఇవ్వచ్చు అంట. లెట్స్ గో. కొట్టేస్తున్నా ట్యాంక్ ఫుల్ కొట్టిస్తా. మంత్ బిగినింగ్ ఆల్మోస్ట్ 50 liters ట్యాంక్ ఫుల్. నెల మొత్తం మ్యాక్స్ రావచ్చు. ఇదే మన కుక్కగాడి హాస్పిటల్, ఇందులోనే మనం కొనాల్సిందన్నమాట ట్యాబ్లెట్. నెలకి ఈ ట్యాబ్లెట్ ఒకటి వేయాలి. సో వెళ్ళిపోయి ఆ ట్యాబ్లెట్ కొన్నాం. ఇది మనం కొనాల్సిన ట్యాబ్లెట్. నెలకు ఒకటి కంపల్సరీ వేయాలంట, అప్పుడు ఇన్సెక్ట్స్ వీటి నుంచి ప్రొటెక్షన్. ఏమన్నా మనకి ఎందుకు అంటే అప్పటికి. ప్లీజ్ గైస్, వాచ్ మై ఫుల్ లెంత్ వీడియోస్. చాలామంది చూడట్లేదు, జస్ట్ చూసి స్కిప్ చేస్తున్నారు. సో ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్. ఏదన్నా మిస్ అవుతే నా వీడియోస్లో ప్లీజ్ కామెంట్, విల్ మేక్ ఇట్. ఓకే గైస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే, Saturday. Good night and